ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో కుటుంబం, నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ ముఖ్యమంత్రి మరోసారి ప్రమాదంలో పడ్డట్టు ఒక అప్డేట్ వచ్చిందనమాట. నిజానికి ప్రమాదం జరిగిందా, జరగబోతుందా? సో ఇక సీఎం రేవంత్ నివాసంపై వద్ద కలకలం రేపిన బ్యాగు మిస్టరీ పోలీసులు ఛేదించారు. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, బిజినెస్ రంగ ప్రముఖులు బాంబులు, బెదిరింపులు అనేవి నిత్యం జరుగుతూనే ఉంటాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయి జల్లెడ పడుతుంటారు. తీరా స్పాట్కి వెళ్ళిన తర్వాత ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. తాజాగా 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగ్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటికి అతి సమీపంలో ఒక బ్యాగ్ కూడా తీవ్ర కలకలం సృష్టించింది. అనుమానాస్పద బ్యాగ్గా గుర్తించిన చీఫ్ సెక్రటరీ వింగ్ అధికారులు వెంటనే అలర్ట్ అయింది. ఇంటెలిజెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే అక్కడికి చేరుకున్న ఇంటెలిజెన్స్ విభాగం ఆ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. మరో చోటకు తీసుకెళ్లి చూశారు. అయితే అందులో డమ్మీ బాంబు ఉన్నట్లు కూడా గుర్తించారు. సినిమా షూటింగ్ కోసం దీన్ని తయారు చేసి ఒక వ్యక్తి తన బైక్ డిక్కీలో పెట్టాడు. అయితే ఆ బైక్ని తీసుకెళ్లిన అతడి ఫ్రెండ్ డిక్కీలో నిజమైన బాంబు ఉందనుకొని తెలియకుండా రేవంత్ నివాసం సమీపంలో పడేశాడు. ఇక ఆటో డ్రైవర్ పోలీసులకు చెప్పడంతో బ్యాగు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేశారు. ప్రస్తుతం ఆ బ్యాగు అనగా ఆ బాంబు డమ్మిదని తెలిసి అమ్మయ్య అని అంటున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల విషయాలకి చెప్పాల్సిన పనే లేదు. ప్రతినిత్యం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఇక ప్రభుత్వం చేసే పనులపై విమర్శలు, ఆరోపణలు బేరస్ చేయడం, దానికి కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం కామన్గా మారింది. ఈరోజు కూడా అదే జరిగింది. నిన్న సచివాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహంపై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇటు రేవంత్ కూడా ఈరోజు ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో కేసీఆర్, కేటీఆర్ పైన చివాట్లు పెట్టారు.